నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రాకి స్వాగతం. కాలం కంటే ఏది గొప్పది కాదు. కాలము అన్ని రకాలుగా అందరినీ పరీక్షకు నిలబెడుతుంటుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్ళే విజేతలుగా నిలబడతారు. కూటమి ప్రభుత్వం రావాలని తప్పించిన అమరావతి రైతులు ఈరోజు అదే ప్రభుత్వంపై హైకోర్టును ఆశ్రయిస్తుండడం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎంతలో ఎంత మార్పు అనిపిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడున్న 58,000 ఎకరాలకు కాకుండా అదనంగా మరో 44,000 ఎకరాలను సేకరించాలని ముందుకు రావడంతో ఇంతకుముందు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అందుకే వాళ్ళంతా న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా న్యాయస్థానాన్ని ఎప్పుడు ఆశ్రయిస్తారు? పాలకులు న్యాయం చేయనప్పుడు, పాలకులు అన్యాయం చేస్తున్నారనే ఆవేదన కలిగినప్పుడు. ఇప్పుడు అమరావతి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళ ఆవేదనలోనూ పోరాటంలోనూ న్యాయం ఉంది. ఎందుకంటే 33,000 మంది రైతులు వాళ్ళ భూములు ఇచ్చినారు. అట్నే ప్రభుత్వానికి సంబంధించిన భూమి కొంత తీసుకున్నారు. మొత్తానికైతే 58,000 ఎకరాలు రాజధాని కోసం ఉంది. దాంట్లో పన్నుల కోసం టెండర్లు కూడా వేసినారు. రేపో మాపో పనులు కూడా మొదలవుతాయి. అంతవరకు బాగానే ఉంది. ఒక్కసారిగా పిడుగు పడినట్టుగా 44,000 ఎకరాలను సేకరించామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు చెప్పడంతో 9 ఏళ్ల కిందట రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు కూడా 44,000 ఎకరాలను తీసుకొని డెవలప్ చేస్తామంటే 10 ఏళ్ల కిందట భూములు ఇచ్చిన వాళ్ళ భూములకు రేట్లు ఎట్లా పెరుగుతాయి? అది వాళ్ళ ఆవేదన. అయ్యా, ముందు మా భూములను డెవలప్ చేయండి, మాకు ప్లాట్లుగా ఇవ్వండి, మాకు ధరలు వచ్చిన తర్వాత మేము అమ్ముకున్న తర్వాత మీరు ఇంకా ఎక్కడైనా తీసుకోండి, 44,000 కాకుంటే 50,000 ఎకరాలు తీసుకోండి ఎవరన్నా రైతులు ఇచ్చేవాళ్ళు ఉంటే అని వాళ్ళు అంటారు. కానీ ప్రభుత్వం ఆగే పరిస్థితిలో లేదు. వాళ్ళ మనసులో ఏవో ఆలోచనలు ఉన్నాయి. అందుకే 44,000 ఎకరాలను సమీకరించడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. అదే జరిగితే ఇంతకుముందు భూములు ఇచ్చిన వాళ్ళ రేట్లన్నీ ఢమాలని పడిపోతాయి. ఇక్కడ అడిగే దిక్కుండదు. అట్లనే అక్కడ కూడా ఏమి పెద్దగా రేట్లు వచ్చే పరిస్థితి ఉండదు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డున పడతారు. అందుకే న్యాయ పోరాటం మొదలు పెడుతున్నారు రైతులు. ఈ పరిణామాలను అస్సలు వాళ్ళు కలలో కూడా ఊహించి ఉండరు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజధాని రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్యా, ఇంకా మన రాజధాని ఎక్కడికి పోదు, ఇక సురక్షితంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎక్కడికి కదలకుండా అద్భుతంగా నిర్మిస్తారు అని అనుకుంటే ఒక పిడుగుపాటు లాంటి వార్త. మళ్ళా 44,000 ఎకరాలను సేకరించారంట. దానికి 69,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి డెవలప్ చేస్తారంట. ఏందో మరి 1,00,000 ఎకరాలు రాజధాని కోసం తీసుకొని ఏం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారో తెలియదు. కానీ వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్లు కూడా ఆయన పరిపాలనా రీతులను తప్పులు పడుతున్నారు. ఏం చేద్దామనుకుంటున్నావయ్యా ఈ రాష్ట్రాన్ని అని నిలదీస్తాండారు. నిజమే కదా? ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం అమరావతి అన్నట్టు మొత్తం ఖర్చంతా ఆన్నే పెడితే ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంది? ఇది అందరినీ ఆవేదనకు గురి చేస్తున్న ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా కొంచెం కూల్గా ఆలోచించి ఎవరిని బాధ పెట్టకుండా మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం. ధన్యవాదాలు.